హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మిల్లెట్స్తో దోశ చేసుకుంటున్నాము. మిల్లెట్స్ వచ్చేసి ఇక్కడ అరికలు, ఒక సగం గ్లాస్ మినప్పప్పుకి ఒక గ్లాస్ అరికలు పోసామన్నమాట. అలాగే ఇంకొక గ్లాసు బియ్యం కూడా వేస్తున్నాను. ఇవి మామూలుగా సోనా మసూర్ బియ్యమే తీసుకున్నాను. వీటిని ఉదయం నానబెట్టాను అనమాట. ముందు రోజు ఉదయం నానబెట్టి రాత్రి వరకు నానబెట్టి అది గ్రైండర్లో పట్టి ఇట్లా మెత్తగా, అంటే ఆల్మోస్ట్ మనము దోసపిండి ఎలా పట్టుకుంటామో అలాగనమాట పట్టుకొని దోశలాగే వేసుకోవాలి. కాకపోతే దీనికి నీళ్ళు ఎక్కువగా పడతాయన్నమాట. అంటే మీరు కొంచెం నీళ్లు పోసి మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత చూస్తే గనక మళ్ళీ నీళ్లు పీల్చుకుంటుంది, ఇది ఎక్కువగా వాటర్ పీల్చుకుంటుంది అనమాట. కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని దీన్ని గనక దోశని గనక వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అవసరమైతే మీరు పచ్చిమిర్చి తినేవాళ్ళైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. అండ్ దీన్ని రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఈ అరికలు తినడం వల్ల మనకు వెయిట్ లాస్ కూడా అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.